ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః. ఇంద్రియములు గొప్పవి, ఇంద్రియముల కన్నా మనసు గొప్పది, మనసు కంటే బుద్ధి గొప్పది, ఈ మూడింటి కంటే గొప్పది ఆత్మ. ఇది పెద్దల అభిప్రాయము. పరమాత్మ ఇప్పటిదాకా ఇంద్రియములు, మనస్సు, బుద్ధి గురించి చెప్పాడు. ఇప్పుడు వాటిలో తరతమ భేదములను తెలియజేస్తున్నాడు. ఇంద్రియముల కన్నా మనసు గొప్పది, మనస్సు కన్నా బుద్ధి గొప్పది, బుద్ధి కన్నా ఆత్మ గొప్పది. కిందటి శ్లోకంలో ఇంద్రియములను నిగ్రహించడము ముఖ్యము అని చెప్పాడు. మరి ఇంద్రియములను దేనితో నిగ్రహించాలి? దానికన్నా పవర్ ఉన్నదానితో నిగ్రహించాలి. ఒక అధికారి మాట వినకపోతే ఎమ్మెల్యేతో చెప్పిస్తాము, అక్కడ పని కాకపోతే మంత్రి, అతని వల్ల కూడా కాకపోతే ముఖ్యమంత్రి. అలాగా ఇంద్రియములను కట్టడి చేయాలంటే దానికన్నా గొప్పదైన మనస్సుతో కట్టడి చేయాలి. మరి ఇంద్రియములను, మనస్సును కట్టడి చేయాలంటే బుద్ధి జోక్యం చేసుకోవాలి. అందుకే దేహము రథము, మనస్సు గుర్రాలు, బుద్ధి సారథి అని అన్నారు. సారథి గుర్రాలను, తద్వారా రథాన్ని సక్రమమైన మార్గంలో నడపగలడు. ఈ మూడు కూడా మాట వినకపోతే ఆత్మజ్ఞానమే ముఖ్యము. ఆత్మజ్ఞానము కలిగితే ఈ మూడు మాట వింటాయి. కాబట్టి మనసును, బుద్ధిని ఆత్మయందు నిలిపితే ఇంద్రియాలు చచ్చినట్టు మాట వింటాయి. కాబట్టి మనసును, బుద్ధిని ఆత్మయందు నిలిపి ఆత్మయందు రమించాలి. అదే శాశ్వత సుఖాన్ని కలుగజేస్తుంది. ఈ శ్లోకంలో మరొక విశేషం కూడా ఉంది. ఒకదానికంటే మరొకటి గొప్పది అని నిరూపిస్తున్నాడు పరమాత్మ. ఒక గీత ఉంది, దానిని పెద్దది చేయాలంటే దాని పక్కన మరొక చిన్న గీత గీస్తే చాలు, ముందు గీత పెద్దదిగా కనిపిస్తుంది. అలాగే ముందు గీత పక్కన ఇంకొక పెద్ద గీత గీస్తే చాలు, ఆ గీత చిన్నది అయిపోతుంది. కాబట్టి ప్రతిదానికి చిన్న పెద్ద తారతమ్యాలు ఉంటాయి. మామూలుగా స్థూల ప్రపంచంలో చిన్నదానికంటే పెద్దది శక్తివంతంగా కనిపిస్తుంది. కానీ స్థూల సూక్ష్మ వస్తువుల విషయంలో స్థూల వస్తువు కంటే సూక్ష్మ వస్తువు చాలా పవర్ఫుల్. కనబడే ఫ్యాన్ కంటే కనబడని కరెంటు చాలా పవర్ఫుల్. కనబడని కరెంటు లేకపోతే కనబడే ఫ్యాన్ తిరగదు. దీనిని మనము ఈ సృష్టికి అన్వయించుకోవచ్చు. అనోరణీయం మహతో మహీయాన్ అంటే పరమాత్మ అణువు కంటే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాడు అని అర్థము. అందుకే పరమాత్మ మనకు కనబడుడు కానీ అంతటా నిండి ఉన్నాడు. అన్నిటికంటే బలవంతుడు, శక్తివంతుడు. ఆకాశం మనకు కనబడదు, కానీ పరమాత్మ కంటే కొంచెము స్థూలము. దానికి ఒక గుణం ఉంది, అదే శబ్దము. హోరు అనంతమైన ఆకాశం నుండి పుట్టిన శబ్దము. ఆకాశం కంటే స్థూలము వాయువు, అది అంతటా నిండి ఉంది. దానికి శబ్దం ఉంది, దానితో పాటు స్పర్శ కూడా ఉంది. దానికన్నా స్థూలము అగ్ని, ఇది కనబడుతుంది, శబ్దము చేస్తుంది, స్పర్శ ఉంది, వాటితో పాటు రూపం కూడా ఉంది. గాలి మాదిరి ఎక్కడ అంటే అక్కడ ఉండదు, పరిమితంగానే ఉంటుంది కానీ వ్యాపిస్తుంది. దానికన్నా స్థూలము జలము, దీనికి శబ్దము, రూపము, స్పర్శ ఉన్నాయి, వీటితో పాటు రుచి కూడా ఉంది. ఇది అగ్ని మాదిరి పైకి ఎగరలేదు, అంతటా వ్యాపించలేదు, నేలబారుగా ప్రవహిస్తుంది. దీనికన్నా స్థూలము భూమి, ఇది ఘనీభవించిన పదార్థము. దీనికి శబ్ద, స్పర్శ, రస రూపములు ఉన్నాయి, వాటితో పాటు వాసన కూడా ఉంది. ఈ 5 పంచభూతముల కంటే శక్తివంతమైనది, అతి సూక్ష్మమైనది పరమాణు స్వరూపములో ఉన్న ఆత్మ. కాబట్టి స్థూలము కంటే సూక్ష్మ శక్తి బలమైనది. దానిని ఈ శ్లోకంలో వివరించాడు పరమాత్మ. ముందు శరీరము, అవయవములు ఇవి స్థూలములు, ప్రాపంచిక విషయములను గ్రహిస్తాయి, చూస్తాయి, వింటాయి, తాకుతాయి. దీనికన్నా సూక్ష్మమైనది మనసు, సంకల్పములు, వికల్పాలు చేస్తుంది. ఈ పని చెయ్యాలా వద్దా అని తర్కిస్తుంది. అలాగే మనసు మనిషిని భావోద్వేగాలకు గురి చేస్తుంది. మనసు చేసే పనులకు విచక్షణ జ్ఞానము పరిమితులు ఉండవు. మనసు చెప్పినట్టు ఇంద్రియాలు స్పందిస్తూ ఉంటాయి. ఈ మనసు చేసే సంకల్ప వికల్పాలను, భావోద్వేగాలను బుద్ధి తనలో ఉన్న సంస్కారాన్ని, విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి అదుపు చేస్తుంది. ఆ బుద్ధికి శాస్త్రముల ద్వారా సంస్కారము, విచక్షణ జ్ఞానము అలవడలేదనుకోండి, అప్పుడు బుద్ధి కూడా మనసును అనుసరిస్తుంది. అందుకే బుద్ధి కర్మానుసారిణి అనే సామెత వచ్చింది. ఈ ప్రకారంగా శరీరము, మనస్సు, బుద్ధి ఒకదానిని మించి ఒకటి,
ఒకదానికంటే ఒకటి శక్తివంతముగా పనిచేస్తుంటాయి. వీటన్నింటికంటే పరమైనది మరొకటి ఉంది, అదే ఆత్మ. అది మనస్సు, బుద్ధి కంటే సూక్ష్మము, కానీ వీటన్నింటికంటే బలమైనది. కానీ ఏమీ చేయదు, అన్నిటినీ సాక్షీభూతంగా చూస్తూ ఉంటుంది. మనలో ఒకదానికంటే మరొకటి శక్తివంతంగా బలంగా పనిచేసే 4 తాత్పర్యాల గురించి వివరంగా తెలుసుకున్నాము. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. కిందటి శ్లోకంలో 4 తత్వాల గురించి చెప్పిన పరమాత్మ ఈ శ్లోకంలో బుద్ధి, ఆత్మ వీటి రెండింటి గురించి వివరిస్తున్నాడు. అర్జున, బుద్ధి కంటే ఆత్మ బలమైనది, పరమైనది అని చెప్పాను కదా. ఆత్మ తర్వాత బుద్ధి బలమైనదిగా తెలుసుకొని బుద్ధితో మనసును, ఇంద్రియములను జయించి ఈ రెండింటినీ తన స్థావరముగా ఏర్పరచుకున్న జయించడానికి కష్టతరమైన కామము అనే శత్రువును జయించు అని బోధించాడు. ఇంతకుముందు మనం నేర్చుకున్నాము, ఆత్మ ఒకటే, 2 కాదు. ఆత్మ ప్రాపంచిక విషయములలో పడి తానెవరో తాను మరిచిపోయి జీవాత్మగా మారి విషయవాంఛలతో కామసుఖాలతో పడి కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు జీవిని లోని అహంకారము ఈ శరీరమే తాను అనే భ్రమలో ఉంటుంది. కామానికి బానిస అవుతుంది, సుఖ దుఃఖములు అనుభవిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ శరీరమే నేను అనుకోవడము, ఇదంతా నేనే చేస్తున్నాను, ఇదంతా నా వల్లనే జరుగుతూ ఉంది, అన్నిటికీ నేనే కర్తను అని అనుకోవడమే సకల దుఃఖములకు మూలము. ఈ కామము ఎటువంటిది అంటే దురాసదము అయినది, జయించడానికి వీలు కానిది, అత్యంత బలమైనది. ఇంతకుముందు శ్లోకంలో ఈ కామము అత్యంత పాపభూయిష్టమైనది, మనలో ఉన్న జ్ఞానాన్ని కూడా నాశనము చేసేది అని తెలుసుకున్నాము. అటువంటి కామము మనలో ఉన్న బుద్ధిని కూడా వశం చేసుకుని జీవుడిని తన వైపుకు లాగుతూ ఉంటుంది. దీనికంతటికి కారణము జీవుని అజ్ఞానము, తాను ఎవరో తాను తెలుసుకోలేకపోవడము. జీవాత్మ తాను ఎవరో తెలుసుకున్న నాడు ఇంద్రియములు, మనస్సు, బుద్ధి చెప్పినట్టు వింటాయి. అలా కాకపోతే అవిద్య, అజ్ఞానము వలన జీవుడు ప్రాపంచిక విషయములలో మునిగిపోయి దానితో విడరాని బంధము పెంచుకుంటాడు. ఓ పట్టాన ఆ ముడి విడివడదు. ఎప్పుడైతే జీవాత్మ ప్రాపంచిక బంధనములు వదిలించుకొని పరమాత్మ వైపు చూస్తాడో తన స్వరూపమైన ఆత్మస్వరూపాన్ని పొందుతాడు. అప్పుడు ఇంద్రియములు, మనస్సు ఇవన్నీ ఏమీ చేయలేవు. నిజానికి దేహమునకు, ఇంద్రియములకు, మనస్సుకు, బుద్ధికి చైతన్యమును కలిగించేది ఈ ఆత్మస్వరూపమే. ఈ ఆత్మ నుండి మనసు, బుద్ధి, శరీరము చైతన్య శక్తిని గ్రహిస్తున్నాయి. ఆత్మ నుండి చైతన్య శక్తిని గ్రహిస్తున్న ఈ 3 విజృంభించి ఆత్మనే శాసించే స్థితికి చేరుకుంటున్నాయి. దీనికంతా కారణము మనలో ఉన్న అజ్ఞానము. నేను ఆత్మస్వరూపాన్ని అనే సత్యాన్ని మరిచిపోయి ఈ దేహమే నేను అనే భ్రాంతిలో పడటము. ఆత్మజ్ఞానము కలిగిన మరుక్షణమే ఈ భ్రాంతి నశిస్తుంది. దీనికి ఒకే ఒక ఉపాయము కూడా ఉంది. మనస్సును ఆత్మకు అనుసంధానము చేస్తే చాలు. అప్పుడు ఇంద్రియములు నిర్వీర్యమైపోతాయి. కామము దానంతటదే నశించిపోతుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ. చాలా పొడవుగా ఉన్న రైలు ఏమీ చేసినా ఆగదు, చిన్న బ్రేక్ వేస్తే ఆగిపోతుంది. అలాగే బలవంతమైన కామము, ఇంద్రియములు, మనస్సు కేవలము ఆత్మజ్ఞానము, తాత్విక జ్ఞానం అనే బ్రేక్ వేస్తే చాలు, అన్నీ వాటంతటవి ఆగిపోతాయి. ఒక్కొక్క ఇంద్రియమును అదుపు చేసే కంటే లేక మనసును అదుపు చేసే కంటే అన్నిటికన్నా పరమమైన ఆత్మజ్ఞానము సంపాదిస్తే చాలు. బుద్ధి, మనసు, ఇంద్రియములు వాటంతటవే అదుపులో ఉంటాయి. ఇదే పరమాత్మ ఈ అధ్యాయంలో మనకు విశదం చేశాడు. కాబట్టి శోకము అనే సాగరమును దాటదలిచిన వారు, కామమును జయించదలిచిన వారు, ముక్తిని పొందదలిచిన వారు ముందు తాను దేహము కాదు, నేను వేరు, దేహం వేరు అనే భావన అలవర్చుకోవాలి.
అది నిష్కామ కర్మ వలనే సాధ్యము అవుతుంది. నిష్కామ కర్మ వలన చిత్తశుద్ధి కలుగుతుంది, ఆత్మజ్ఞానము అలబడుతుంది. అప్పుడు మనసు ఆత్మలో లీనమవుతుంది. అప్పుడు కామము ఏమీ చేయలేదు అని పరమాత్మ బోధించాడు. దీనితో కర్మయోగము ముగిసింది. సూక్ష్మముగా చెప్పుకోవాలంటే ప్రతి మానవుడు తాను ఈ దేహము కాదు, ఆత్మస్వరూపము అని తెలుసుకోవాలి. మనసును బయటకు పోకుండా ఆపి వెనక్కు తిప్పి ఆత్మలో స్థిరముగా నిలపాలి. అప్పుడు బుద్ధి కూడా మనసును అనుసరిస్తుంది. మనస్సు బుద్ధి సాయం లేకపోతే ఇంద్రియములు వాటంతటవి ఏమీ చేయలేవు. అప్పుడు కామము నిర్వీర్యమవుతుంది. కాబట్టి ప్రతి మానవుడు నేను ఈ శరీరము కాదు, నేను ఈ మనసు కాదు, నేను ఆత్మస్వరూపుడును అనే జ్ఞానము కలిగి ఉండాలి. మనసు ఇంద్రియములు చేసే పనులను చూస్తూ ఉండాలి, కానీ వాటిలో లీనము కాకూడదు. ఇదే ఆత్మజ్ఞానము, మోక్షానికి దారి. ఈ సందేశంతో పరమాత్మ కర్మయోగాన్ని సంపూర్ణం చేశాడు. ఉపనిషత్తుల యొక్క, బ్రహ్మ విద్య యొక్క, యోగశాస్త్రం యొక్క సారమైన భగవద్గీతలో కర్మయోగము అను 3వ అధ్యాయము సంపూర్ణము.